ఓవరాల్‌గా ఎలా ఉందండి? కూటమి ప్రభుత్వం వచ్చింది కదా! ఏమనిపిస్తుంది అసలు? పరిపాలన బాగుందండి, చాలా బాగుంది. అవగాహన ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. ఆ! పరిపాలన చాలా మార్పు ఉంది. హ్మ్. ప్రజల కోసమే పరిపాలన చేస్తున్నారు. అంటే ఈ 6 నెలల్లో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయండి? పెన్షన్ పెంచేసి ఒకటో తారీఖున ఇవ్వడం కావచ్చు. అంటే ఒక్కరోజు ముందుగానే ఇచ్చేస్తున్నారు పెన్షన్ ఆదివారం వస్తే. బాగుందండి. హ్మ్. పెంచి ఇవ్వటం అనేది అందులో ముందు నుంచి ఎలక్షన్ ముందు నుంచి కూడా 6 నెలలు కూడా కలిపిచ్చాడు. కల్పించారు. అది కూడా చాలా మాటకి కట్టుబడి ఉండే మనిషి చంద్రబాబు. అందువల్ల ఆయన చెప్పేటంటే 100% చేస్తాడనే నమ్మకం ప్రజల్లో ఉంది. గ్యారంటీగా చేస్తాడు ఏ పని అయినా. అసాధ్యమైనవి లేవు ఆయనకి. రోడ్ల పరిస్థితి ఎట్లా ఉందండి? రోడ్లపైన అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్లపైన కూడా ఈ ప్రభుత్వం దృష్టి సాధించింది. సంక్రాంతి లోపు గుంతలు లేని రాష్ట్రంగా గుంతలు లేని రోడ్లుగా మారుస్తామని అయితే చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. మరి హామీ మేరకు పనులు జరుగుతున్నాయా? రోడ్లు గుంతలు లేకుండా పూడుస్తున్నారా? తప్పకుండా పూడుస్తున్నారండి. మీకు ఆయన పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన రోజునే మా సరౌండింగ్ గ్రామాల దగ్గర రోడ్లు చూసాము. ఏదో ఒక మట్టి వేసి పొరుస్తాన్ని పూడ్చారు. తర్వాత ఇప్పుడు తారేసి ఆ ప్యాచ్ వర్కులు చేస్తున్నారు. దాదాపుగా అయిపోయింది మా ప్రాంతంలో చాలా వరకు.